ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావుల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనకి గుంటూరు, విజయవాడ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో ఈ ప్రాంతవాసులకి పోలయ్య తాతగారు అంటే తెలియని వారు ఉండరు. వారు అవధూతగా, అలాగే ఎంతో మహిమాన్విత చెందిన యోగిగా ఈ అమరావతి ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నారు. వారు ఇక్కడ సంచరించి ఇక్కడ 2021 సంవత్సరంలో వారు సమాధయ్యారు. అది ఎక్కడో కాదండి, మనకి వెంకటపాలెం అనేటటువంటి విలేజీ. ఇప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడికి పక్కన, అలాగే మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలోనూ ఈ యొక్క ఆశ్రమం అనేది ఉంటుంది. వారు ఇక్కడ ఈ గ్రామంలో సర్వసాధారణంగా అవధూతలు అనేవారు ఒక పిచ్చివారులాగాను, ఒక సామాన్యులలాగాను, దిగంబరులాగాను సంచరిస్తూ ఉంటారు. అలా సంచరిస్తూ ఇదే ప్రాంతంలో వారు జీవిస్తూ ఉండగా కొంతమంది భక్తులైన వారు, అలాగే మహిమాన్వితులు వారిని చూసి, వారి చేష్టలను చూసి వీరు సామాన్యులు కాదు అని గుర్తించి, వారు లాస్ట్ 20 సంవత్సరాలు అంటే 2000 నుంచి 2021 సంవత్సరం వరకు ఈ ప్రాంతంలో అవధూతగా ఎంతో మందికి ఎన్నో రకాల కష్టాలను తీర్చినటువంటి మహానుభావులు. వారి గురించి ఇక్కడ వారిని అడిగి వారి యొక్క విశేషాలని, వారి యొక్క సమాధి మందిరాన్ని మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. ఈ స్వామివారి పాదుకలు ఫస్ట్ లైవ్లో ఉన్నప్పుడు, అక్కడ స్వామి అక్కడ ఉన్నప్పుడు 2000 సంవత్సరంలో అప్పుడు భక్తులు మేడికర్త తీసుకొచ్చి చేయించినవి అనమాట. ఇవి రెండోసారి గుంటూరు భక్తులు తీసుకొచ్చి ఇచ్చారు స్వామికి. స్వప్నంలో వస్తే స్వామి లైవ్లో ఉన్నప్పుడు ఇచ్చారు. స్వామి భోజనం చేసిన ప్లేటు, స్వామి భోజనం చేసిన ప్లేటు, స్వామి పెరుగన్నము, పాలన్నము తిన్న ప్లేట్లు, స్వామి లైవ్లో ఉన్నప్పుడు పాదుకులు. అక్కడ 2 పాదుకులు కదా, ఇది 3వ పాదుకులు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి స్వామికి సమర్పణ చేసుకున్నారు. తర్వాత స్వామి గ్లాసులు, స్వామి మంచినీళ్ళు తాగేవి, వెండి గ్లాసులు భక్తులు ఇచ్చినవి. తర్వాత స్వామి దీంతో కూడా నీళ్లు తాగేవారు ఎక్కువ, వెండి చెంబు. తర్వాత స్వామి లైవ్లో ఉన్నప్పుడు అభిషేకం చేసేవాళ్ళం ఈ పాత్రతో, పాలు పోసుకొని ఇలా అభిషేకం చేసేవాళ్ళం స్వామి వస్తువులు. ఈ ఊళ్ళో పుల్లమ్మ గారు స్వామికి బహుకరించారు. స్వామివారు ఇక్కడ పడుకున్నారు, ఇక్కడే ఉన్నారు. అదే పీఠం స్వామివారిది. ఆ పిల్లర్స్ కూడా స్వామివారి లైవ్లో ఉన్నప్పుడుది పిల్లర్స్. ఈ పటం కూడా లైవ్లో ఉన్నప్పుడుదే. భక్తులు ఒక ముస్లిం మతం చేయించి తీసుకొచ్చి ఇచ్చారు, స్వామివారికి సమర్పణ చేసుకున్నారు. ఆ చెక్కతో ఒక ముస్లిం భక్తులు తీసుకొచ్చి అప్పచెప్పారు. స్వామివారి బృందావనం. ఇదివరకు ఇక్కడ వరకు స్వామి రూమ్ ఇదే న్యాచురల్గా. తర్వాత ఇది షెడ్ లాగా ఉండేది,
తర్వాత ఇక్కడ బృందావనం చేసిన తర్వాత ఆ షెడ్ తీసేసి ఈ స్లాబ్ దీన్ని కలిపేసి ఒకటే రూమ్ చేశారు. ఓం శ్రీ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అవధూత అంటే అవధూత లక్షణాలు బాల ఉన్మత్త పిశాచ రూపాల్లో ఉంటారు అనమాట వీళ్ళు. బాల అంటే చిన్నపిల్లల తత్వాల్లో ఉంటారు, ఉన్మత్తం అంటే ఉగ్రంగా ఉంటారు అన్నమాట, పిశాచ రూపాలంటే భయంకరంగా ఉంటారు వీళ్ళు చూడటానికి. వీళ్ళనే అవధూతలు అంటారనమాట. నేను మంగళగిరి బైపాస్ రోడ్లో సాయిబాబా గుడి చేస్తూ ఉండగా స్వామి స్వప్నంలో కనపడి దాన్ని ఉన్నాను రారా అని చెప్పనేసి స్వప్నంలో దర్శనం ఇచ్చాడనమాట. ఆ రోజు మర్నాడే ఆ రోజు ఆ గుడిలో సాయిబాబా గుడిలో 12 గంటల హారతి చూసుకుని చిన్నకాకని మా అత్తగారింటికి వెళితే ఇక్కడ వెంకటపాలెంలో సాయిబాబా గుడి ఉంది, చేస్తావా అని చెప్పని అడిగారు అనమాట. అది సరే నేను చేస్తాను, వెళ్దాం చూద్దామని చెప్పని వస్తూ ఉండగా ఆ చెప్పిన అతన్ని తీసుకుని వచ్చాము ఇద్దరును. వచ్చిన తర్వాత ఊళ్ళో గ్రామ పెద్ద దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆయన తాళం తీసుకుని గుడి చూసి వద్దాం రండి అని చెప్పనేసి తీసుకొచ్చాడు గుళ్ళోకి. తీసుకొచ్చిన తర్వాత గుళ్ళో ప్రదక్షిణం చేసి వస్తూ ఉండగానే స్వామి స్వప్నంలో ఎట్ట కనబడ్డాడు, విభూతి రేఖలు అవన్నీ ఆ రూపంగానే ఉన్నాడు. సరే అప్పుడే నేను అనుకుని ఇక్కడ ఏదో రుణానుబంధం ఉందో మనల్ని పిలిచాడు రమ్మని అని చెప్పానని ఇక అప్పటి నుంచి ఇక్కడి వరకు 20 సంవత్సరాలు, ఇది 22వ సంవత్సరం అనమాట ఇక్కడికి వచ్చి. సో స్వామివారిని మీరు ఏం గుర్తించారు, ఏం చూశారు, ఎలా స్వామివారు మహిమలు ఏమన్నాయి? 20 సంవత్సరాల్లో మీరు ఉన్నారు కదా, వారు ఉన్నప్పుడు స్వామి ఒకరోజు మామూలుగా నేను తెల్లారగట్ట ఒకసారి నా 5 అయిపోయిందని 3:30కి వచ్చాను ఇక్కడికి. వస్తూ ఉండగా కాళ్ళు కడుక్కుంటూ ఉండగానే ఇంత ఒక బులుగురంగ ఆకారంలో కళ్ళు ఇక్కడ 2 కళ్ళు కనపడ్డాయి అనమాట. కనపడేటప్పుడు చీకటి, అప్పుడు కరెంట్ లేదు, వాన కురిసింది. సరే నేను కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేటప్పటికల్లా ఇక్కడ ఎవరు పడుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు. సరే చూస్తే స్వామి లోపల ఉన్నాడు. స్వామి నన్ను కాకేస్తే అని చెప్పాను అన్నాడు. సరే కొద్దిగా నాకు భయం వేసి అటు గుళ్ళోకి వెళ్ళి తలుపు తీసుకుని మళ్ళీ ఇటు వచ్చేటప్పటికల్లా మళ్ళీ మామూలుగా మనిషిలాగానే ఆయన ఉన్నాడు అనమాట. అది నమస్కారం, నా పేరు ప్రభాకర్ రావు. ఇక్కడ స్వామి దగ్గరికి 2009 అక్టోబర్ 11న వచ్చాను. స్వామిని దర్శనం చేసుకోవడానికి వచ్చాను. వచ్చినప్పుడు ఆయన సిక్ అయిపోయారు. ఇక్కడ అన్నీ ఇక్కడే చాలా సీరియస్గా ఉంది. అప్పుడు వెళ్ళొస్తాను స్వామి అంటే వద్దనేవారు. ఇక అట్లాగే ఉండిపోయాను. అప్పుడప్పుడు అడిగినా కూడా వద్దనేవారు. అట్లా ఆగిపోయాను. ఇది 18వ సంవత్సరం. స్వామివారిని భారద్వాజ మాస్టర్ గారి శిష్యులు రామారావు గారు, రామచంద్ర చైతన్య స్వామీజీ గుర్తించారు. 98వ సంవత్సరము ఆగస్టు 31వ తేదీ ఆయన విజయవాడ నుంచి అమరావతి వెళుతున్నప్పుడు ఆయనకి బాబా అంతటి మహనీయుల ఆధ్యాత్మిక తరంగాలు తాకినాయంట. అంటే ఇంగ్లీష్లో స్పిరిచువల్ వైబ్రేషన్స్ అంటారు. ఆ ఆధ్యాత్మిక తరంగాలు తాకిన వెంటనే కారు దిగిపోయి 2 నిమిషాలు అలా ఆశ్చర్యపోయారంట. ఎందుకని ఆశ్చర్యపోయారంటే వారు ఒంగోలు నుంచి విజయవాడకి 15 రోజులు, నెలకి 15 రోజులు 20 రోజులు వచ్చి వెళ్తూ ఉంటారంట. ఎందుకంటే సాయిబాబా పత్రిక ఒకటి ఉంది, దాని ప్రింటింగ్ గురించి, ప్రూఫ్ గురించి, సత్సంగము, ఇలా నెలకు 15 రోజులు 20 రోజులు విజయవాడ వచ్చి వెళ్తూ ఉంటారంట. ఎందుకని ఆశ్చర్యపోయారంటే విజయవాడకి 7-8 కిలోమీటర్ల దూరంలో బాబా అంతటి మహనీయులు ఉన్నారా అని ఆశ్చర్యపోయి తేరుకొని రోడ్డు పక్కన నుంచొని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడుగుతున్నారంట. మహనీయులు ఈ లక్షణాలు గల వ్యక్తి ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సంచరిస్తున్నారా, ఈ లక్షణాలు గల వ్యక్తులు ఈ పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఆశ్రమాల్లో ఉన్నారా అని వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని అడుగుతున్నారంట. అలా చాలాసేపు అయిన తర్వాత ఒక ఆయన చెప్పారంట, ఈ అమరావతి రోడ్డుకి లోనగా వెంకటపాలెం అనే గ్రామం ఉంది, అక్కడ ఒక ఆయన దిగంబరంగా తిరుగుతూ ఉంటారు, ఆయన వెంపటే 4-5 కుక్కలు కూడా వస్తాయి, ఎవరిని ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మ బో పెట్టమంటే ఏదో ముద్ద పెట్టారనుకోండి, అందరూ 4-3 మెతుకులు తింటారు, ఒకసారి తినరు, తూర్పు అనుకుంటే అలా పడేస్తారంట. ఆ కుక్కలు కాకులు తింటూ ఉంటాయి, అలా ఓ పిచ్చి ఆయన ఉన్నారు అని చెప్తారు. అప్పుడు చైతన్య స్వామీజీ, పూర్వాశ్రమం పేరు రామారావు గారు, వెంకటపాలెం గ్రామంలోకి వచ్చి మన పాలేశ్వర స్వామివారిని దర్శనం చేసుకున్నారు. స్వామివారు అక్కడ ఉన్నారు, ఈయన దర్శనం చేసుకున్నారు, అలా చూస్తూ ఉన్నారు. వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఒక ఆలోచన వచ్చిందంట, ఆ వైబ్రేషన్స్ వీరి దగ్గర నుంచే వచ్చినాయి, ఇంకెవరి దగ్గర నుంచి వచ్చినాయి అని చాలాసేపు అలా వారిని పరిశీలిగా చూస్తూ అలాగే ఉండిపోయారంట. అలా చాలాసేపు అయిన తర్వాత పోలేశ్వర స్వామి వారి దగ్గర నుంచే ఆ వైబ్రేషన్స్ వచ్చాయని కన్ఫామ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి బకెట్టు లోట నీళ్లు తీసుకుని వచ్చి ఫస్ట్ స్వామికి స్నానం చేయించారంట. స్నానం చేయించి శుభ్రంగా తుడిచేసి బొట్టు అది పెట్టి అక్కడ కొంచెంసేపు ధ్యానం చేసుకున్నారంట ఫస్ట్. అప్పుడు ఈ గ్రామస్తులు అంటే ఏంటి ఇలా స్నానం చేసి ఇలా ఉన్నారు, వాళ్ళు తెలుస్తుంది కదా ఎలా ఉంటారు, అలా వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ఆయన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకుని ధ్యానం చేసుకొని చెప్పారంట, స్వామి మీరు పిచ్చోడు అనుకుంటున్నారు, పిచ్చోడు కాదైనా మన బాబాయ్ ఎలాగో అలాగా
జాగ్రత్తగా చూసుకోండి, మీరు చేసేది ఏం లేదు, మన ఇంట్లో పసిబిడ్డ ఎలా ఉంటుంది అలా చూసుకోండి అని చెప్పారు. మన ఇంట్లో పసిబిడ్డని ఎలా చూసుకుంటామో అలా చూసుకోండి, మీకు ఇంకేం లేదు అని చెప్పేసి ఆయన వెళ్ళారు. అమరావతి వెళ్ళి ఆయన కార్యక్రమం చూసుకొని మళ్ళీ ఒంగోలు వెళ్ళిపోయారు. మళ్ళీ ఒంగోలు నుంచి ఒక రెండవసారి దర్శనం చేసుకోవడానికి వచ్చారు ప్రత్యేకంగా వెంకటపాలెం గ్రామం. స్వామి ఒక మురికి కాలువలో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామి చైతన్య స్వామీజీ రామారావు గారు వచ్చి స్వామిని చూస్తూ ఉన్నారు, పోలేశ్వర స్వామి వారిని. పోలేశ్వర స్వామి వారు ఆయన వైపు చూస్తూ ఉన్నారు. అలా ఇద్దరు అలా చూసుకుంటూ ఉండగానే సుడిగాలి తెలుసు కదా, సుడిగాలిలాగా అలా వచ్చి స్వామి అలా తిరిగి అలా మట్టి ముద్ద అయిపోయిందంట స్వామివారి శరీరం మొత్తం. ఇక ఆయన ఆ సన్నివేశం చూసేపాటికి ఒళ్ళన్నీ చెమటలు పట్టేసి భయం వేసిపోయి ఏంటి ఇది శక్తి పిచ్చాచా ఇట్లా అయిపోయింది అనేసి ఆ ప్లేస్ వదిలిపెట్టి బయటకు వచ్చి అప్పుడు 98 ఆ ప్రాంతంలో చిల్లరగుట్లో కూడా గోలీ షడలు అమ్మేవాళ్ళు. గోలీ షడాతో ముఖం కడుక్కొని గోలీ షడా తాగి ఆలోచిస్తున్నారంట. మనం గుర్తించింది ఆధ్యాత్మిక తరంగాల ద్వారా కదా, ఆధ్యాత్మిక తరంగాలు తప్పుడు సంకేతాలు ఇవ్వడానికి ఆస్కారం లేదు, అది శక్తి పిచాచి అవ్వడానికి ఆస్కారం లేదని మళ్ళీ రిలైజ్ అయ్యి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని ఏదైతే అది అవుతుందని మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్కి వెళ్ళి చూశారంట. ఆ మట్టి ముద్ద అలాగే ఉందంట. అందులో నుంచి పోలేశ్వరం వారు మాట్లాడుతున్నారంట. స్వామి అడుగుతున్నారు, చైతన్య స్వామిజీ రామారావు గారు సమాధానం చెప్తున్నారు, స్వామికి వచ్చిన వస్తున్నారు, ఆయన ఆన్సర్ చెప్తున్నారు. ఇలా కొంతసేపు సంభాషణ జరిగిందంట. కొంతసేపు అయిన తర్వాత లాస్ట్లో పోలేశ్వర స్వామి వారు అన్నారంట, ఒరి మూర్ఖుడు, ఆ పంచభూతాలు అంటే మీది థియరిటికల్, నాది ప్రాక్టికల్ చూడు అన్నారంట. అంటే మళ్ళీ మామూలుగా మన మనిషి అది అప్పటి నుంచి ఆ రోజు అప్పటి నుంచి సత్సంగ సభ్యులు ఉన్నారు కదా, మాస్టర్ గారు సభ్యులు భక్తులు వాళ్ళందరూ వెంకటపాలెం వచ్చి స్వామిని సేవించుకుని వెళ్తూ ఉండేవారు. కారుల్లో వచ్చేవారు, బస్సుల్లో వచ్చేవారు, అలా వచ్చి స్వామిని సేవించుకొని వెళ్తూ ఉన్నారు. అలా 98 నుంచి 99 డిసెంబర్ వరకు సేవించుకుంటూ ఉన్నారు. 99 డిసెంబర్ ఆ ప్రాంతంలో ఈ ఊరు ప్రజలు అడిగారు, ఏంటంటే మీరు ఇలా వస్తున్నారు, స్వామిని ఎక్కడుంటే అక్కడ అపరిశుభ్రమైన ప్రదేశాల్లో ఉన్నా కూడా అక్కడే కూర్చొని అక్కడే భజన చేసుకుంటున్నారు, స్వామివారికి స్నానం చేపిస్తున్నారు, ఇలా పొట్టుబట్టలు చుడుతున్నారు, ఆయన చుట్టిన వెంటనే తీసేసి చింపిరి చేస్తున్నారు, ఇలా పళ్ళు పలహారాలు ఇలా తీసుకొచ్చి వారికి నైవేద్యం పంపిస్తున్నారు, అసలు ఏంటి విషయం ఏంటి చెప్పండి అని ఊరు గ్రామ పెద్దలు అడిగారు. అడిగినప్పుడు వారు ఏమన్నారంటే మీరు ఒక తేదీ నిర్ణయం చేసుకోండి, విషయం చెప్తాను అన్నారు. అప్పుడు 2000 సంవత్సరం జనవరి 2వ తేదీ ఊరి పెద్దలందరూ నిర్ణయం చేశారు. అప్పుడు చుట్టుపక్కల సత్సంగ సభ్యులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వచ్చారు. శివాలయం ఇప్పుడు కడుతున్నారు, అందరూ కన్స్ట్రక్షన్. ఇప్పుడు ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది అక్కడే, శివాలయం గోడకి బయటికి 2 షెడ్ లాగేసేసి అక్కడ కూర్చోబెట్టారు. అప్పటి నుంచి కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు షోడశోపచార పూజ చేసి ఆ రోజు స్వామివారి గురించి వెల్లడి చేశారు ఈ ప్రపంచానికి. అప్పటి వరకు జరిగిన వారి లీలలు, అనుభవాలు ఈ ప్రపంచానికి వెల్లడి చేశారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం జనవరి 2వ తేదీ తర్వాత కాలక్రమేణా ఈ ఊర్లో గుడి లేదు, బాబా గుడి లేదు. ఈ విధంగా ఊరు పెద్దలు అందరూ నిర్ణయించుకొని గుడి కట్టారు. 2006 జూన్ 15 ప్రతిష్ఠ చేశారు. స్వామివారికి ఈ ఆశ్రమం కూడా ఏర్పాటు చేశారు. ఊరు పెద్దలు అందరు భక్తులు సలవాళ్ళు. అప్పటి నుంచి భక్తులు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు కష్టం చెప్పుకొని ఇటు భక్తులను ఉద్ధరిస్తూనే ఆయన అవతార కార్యక్రమం ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అదే 2009 అక్టోబర్ 2021 డిసెంబర్ 9వ తారీఖు స్వామి శరీరం విడిచిపెట్టారట బృందావనయ్య. స్వామివారి లీల. ఆ బాబు వాళ్ళ నాన్నగారు మిలిటరీలో పనిచేస్తారు. వాళ్ళకి 2 బాబులు. పెద్ద ఆయన చిన్న బాబుకి 10th ఎగ్జామ్స్ రాశారు. తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు చూసుకోలేదు, తెలియదు, కడుపులో గడ్డ ఫామ్ అయిపోయింది. అయిపోతే వాళ్ళకి మిలిటరీ వాళ్ళకి ఢిల్లీలో హాస్పిటల్ ఉంది, అక్కడ చూపించారు ఆ బాబుని. చూపించినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది క్యాన్సర్ అండి, మీరు 2 రోజులు నెగ్లెక్ట్ చేశారు, మీ బాబు ఒక్క నెలలే బతుకుతాడు, తర్వాత 1 నెల రోజులు జీవిస్తారని చెప్పారు టెస్ట్ చేసి. ఇప్పుడు మేమేం చేయలేము, దీన్ని ఆపరేషన్ చేయలేము, దీనికి మెడిసిన్ కూడా లేదు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం చేశారు, ఆ బాబుని తీసుకుని వచ్చారు. కనపర్తి వాళ్ళ ఊరు, ఒంగోలు దగ్గర. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రతిరోజు శివాలయం వెళ్తారనమాట. వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు శివాలయం వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు దీపం పెట్టి. అయితే ఇక్కడ స్వామివారి భక్తులు, పోలేశ్వర స్వామివారి భక్తులు ఆ ఊరు ఒక అతను సత్యనారాయణ గారు అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళిద్దరు ఆ శివాలయంలో కలిశారు. మార్నింగ్ కలిసినప్పుడు వాళ్ళ అమ్మగారు చెప్పారనమాట,
మా బాబు పరిస్థితి ఇలా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, హాస్పిటల్లో ఎవరేం చేయలేకపోతున్నారు, అక్కడ మెడిసిన్ కూడా లేదంట, ఇలాగ ఒక నెలే జీవిస్తాడంట మా అబ్బాయి, ఈ విధంగా ఉంది పరిస్థితి అని ఆ అబ్బాయి అయితే చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే మన పోలీసు ఉన్నారు వెంకటపాలెంలో అని తీసుకుని వచ్చారు. వాళ్ళు వచ్చేప్పటికి సాయంత్రం అయింది. స్వామి బయట పనిచేస్తూ ఉన్నారు ఆ రోజు. వచ్చారు, ఈవినింగ్ అయిపోయింది, నైట్ ఇక్కడే నిద్ర చేశారు వాళ్ళు. నిద్ర చేసి వచ్చారు, ఆ రోజు నిద్ర చేశారు. వచ్చారు, ఆ రోజు జరిగిన విషయం 12 ఆ ప్రాంతంలో, 12 దాటుతుంది. ఆ ప్రాంతంలో స్వామివారు వాంతి చేస్తే ఇక్కడ వాంతి సరిగా రాలా. మళ్ళీ తీసుకుని వెళ్ళి బయటకు తీసుకెళ్ళాము. బయటికి తీసుకెళ్ళి గోడకు ఆనుకొని అలా వాంతి చేసుకున్నారు. వాంతి చేసుకున్నప్పుడు చిన్న చిన్న కండలు కూడా పడిపోయినాయి. సరే స్వామిని తీసుకొచ్చి 1 గంట అయిపోయింది, తీసుకుని వచ్చి కడిగి అదంతా పెట్టేసి స్వామి పడుకున్నారు, అయిపోయింది. అలాగే స్వామి దగ్గరికి వాళ్ళు వచ్చి నిద్ర చేసి వెళ్తూ ఉండేవారు. ఇక తర్వాత అబ్బాయిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ టెస్ట్ చేశారు. ఇప్పటికీ టెస్ట్ చేస్తే క్యాన్సర్ లేదు, ఇప్పుడు గడ్డ లేదు, ఏం లేదు. ఇది చాలా మెరికల్ అనమాట. ఇది అబద్ధం కాదు, ఇది మన మిలిటరీ హాస్పిటల్లో జరిగింది విషయం. అలాగే ఇంకో చిన్న పిల్లాడు విజయవాడ నుంచి వచ్చేవారు వాళ్ళు దంపతులు. ఆదివారం వచ్చేవారు. వాళ్ళు ఏంటంటే 5-6 సంవత్సరాలు అవుతుంది, అబ్బాయి నుంచోలేడు. చెప్పారు డాక్టర్లు గారు, మీ అబ్బాయి నుంచోలేడు, ఇక అంతే, ఎప్పుడు అంతే అని చెప్పారు. కానీ వాళ్ళు పట్టుదలని విక్రమార్కులాగా ప్రతి ఆదివారం వచ్చి స్వామి దగ్గర ప్రదర్శనలు చేసుకొని స్వామి చేతి ప్రసాదం తీసుకొని అలా ప్రతి ఆదివారం వచ్చి వెళ్తూ ఉండేవారు. అలా సంవత్సరాలు 2-3 సంవత్సరాలు అయిన తర్వాతకి ఇక్కడే నుంచున్నాడు, ఇక్కడే అరుగులేశారు, ఇక్కడే పరిగెత్తాడు. చాలా అద్భుతంగా ఉంది అది. నేను కళ్ళతో చూసింది, నేను వచ్చిన దగ్గర నుంచి. ఇలాగా అనేక ఈతబాధలు ఇలా చెప్పుకుంటూ పోతే మనం చెప్పలేము స్వామి లీలల గురించి. అది తండ్రి. స్వామివారిని దర్శించడానికి జ్ఞానులు కూడా వచ్చేవారు, మహనీయులు. అలా చుట్టుపక్కల మహనీయులు కూడా ఉన్నారు కదా. స్వామిని ఇక్కడ నుంచి భక్తులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద ఆయన దగ్గర నుంచి వచ్చారా, పెద్ద ఆయన అనేవారు మన పోలేశ్వర స్వామి వారిని. పెద్ద ఆయన, లేకపోతే పెద్ద పిచ్చోడు, పెద్ద పోలయ్య, ఇలా వాళ్ళ వర్డ్స్. ఒక జ్ఞాని అయితే ఆయన దత్తుడు కదా అన్నారు డైరెక్ట్గా. ఆయన దత్తుడు, ఇలాగా స్వామి గురించి అన్నారనమాట. ఇంకా ఆయన ఏమన్నారంటే ఆయనకి జ్ఞానులకే జ్ఞాని, గురువులకే గురువు అయ్యా. పోలేశ్వర స్వామి గురించి రాపర్తి రామారావు గారు వారు అన్నారు, ఆయన గురువులకే గురువు. ఇంకోసారి ఏమన్నారు, ఇంకో సత్సంగంలో ఆయన స్వామివారి గురించి ఒక టాపిక్ రైజ్ చేశారు. పోలేశ్వర స్వామి అంటున్నారు ఏంటి నాయన అంటే, పోలయ్య స్వామి ఈ కలియుగంలో అవధూతను దర్శించాలంటే పోలయ్య స్వామిని దర్శించాలి అని చెప్పారు. ఒక జ్ఞాని చెప్పిన విషయాలు ఇవి, మనుషులు కాదు, జ్ఞానులు చెప్పిన విషయాలు ఇవి. అది నేను 2009 అక్టోబర్ 11 దర్శనం చేసుకోవడానికి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు స్వామి సిక్ అయిపోయారు చాలా, అన్నీ ఇక్కడే. నేను 98 నుంచి ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉన్నాను. 98 నుంచి వచ్చి వెళ్తున్నాను. 2009 అక్టోబర్ 11 వచ్చాను, దర్శనం చేసుకున్నాను. అలా నేను వచ్చినప్పుడల్లా ఒక పూట నేను ఇక స్వామి ఇక్కడ ఉంటే అంత దూరంలో కూర్చునేవాడిని అంతే. వీళ్ళందరూ స్వామి కాళ్ళు లాగేవారు, కొబ్బరి నూనె రాయటం అని, కాళ్ళు పిసుకటం అని, దారాలు కట్టించుకోవటం అని, ఇలా రకరకాలు చేస్తుంటారు. నేను అలా చూస్తూ ఉంటాను అంతే. ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళా, పిలిస్తే వెళ్తాను, లేకుంటే లేదు. అలా 11 సంవత్సరాలు చేయించుకున్నాను. నేను ఎందుకు వస్తున్నానంటే స్వామి దగ్గరికి వచ్చినప్పుడు నాకేంటంటే ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు నాకు ఇంకేమీ గుర్తుండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగం చేయాలి, తినాలి, తాగాలని కూడా ఉండదు. అలా ఒక పూట ఆ ప్రశాంతత గడిపి అలా వెళ్తూ ఉండేవాడిని, అలా వచ్చి వెళ్తూ ఉండేవాడిని. అలా 11 సంవత్సరాలు వచ్చి వెళ్తున్నప్పుడు 2009 అక్టోబర్ 11 వచ్చినప్పుడు స్వామి సిక్ అయ్యారు, అన్నీ ఇక్కడే. అప్పుడు వెళ్ళి వస్తాను స్వామి అంటే వద్దనేవారు. అలాగ ఉండిపోయాను స్వామి మాట మీద. అలాగ ఎప్పుడు వెళ్తానన్నా వద్దనేవారు. అలాగా ఆయన సేవ చేస్తూ అలాగ రేత్రి పగలు. నేను వచ్చినప్పుడు ఆయన సిక్లో ఉన్నారు కదా, ఆ నెంబరు చెప్తే 6 నెలలు నేను ఏం తినలేదు, తాగలేదు. స్వామి విరోచనాలు అయ్యాయి, వాంతులు అయ్యాయి, ఫిట్స్ వచ్చేసాయి. ఈ అక్కడ కూర్చొని అలా చూస్తూ ఉంటాం, మేము పాస్ పోస్తారేమో, దొడ్డికిలో ఉంటుతారేమో,
ఇప్పుడు పుళ్ళు వెళ్ళేస్తాయి కదా, ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవటం, కడుక్కోవటం, చేతులతో ఎత్తుకెళ్ళి పంపు దగ్గరికి వెళ్ళి స్నానం అది చేయించటము. ఆ, ఇలా ఇక స్టిక్ అని ఇక ఆయన్ని చూస్తూ ఉండటమే, నాకు తినాలి తాగాలని కూడా ఏమీ లేకుండా. అలా 6 నెలలు అయితే నేను తినలేదు తాగలేదు, ఎవరు నమ్మరు. ఇప్పటికీ అద్భుతంగా ఉంటుంది అది చూస్తూ ఉంటే. అది ఆలోచనకు వచ్చినప్పుడు అలా ఉండాల్సి వచ్చింది నేను. తర్వాత స్వామి బృందావనం అయిన తర్వాత స్వామి గుర్తించిన వారు కూడా మాట తీసుకున్నారు, స్వామి సమాధి వదిలిపెట్టి వెళ్ళనని నాకు మాట ఇవ్వు. ఆ మాట ఇచ్చిన తర్వాతే మాట్లాడారు నాతో, అందువల్ల అలా ఆగిపోయింది. నమస్తే స్వామి. జై జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీ భోనయ్య సద్గురునికి సన్మంగళం సకల దేవత్రేమి శరణాగత వత్సన విశ్వగురువైన శ్రీ భోనయ్య వల్లమునికి సన్మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీ భోనయ్య సద్గురునికి సన్మంగళం సకల విద్యాస్వరూపి భవరోగ వైద్యుడు జ్ఞానసాగరుడైన శ్రీ భోనయ్య సరస్వతికి సన్మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీ భోనయ్య సద్గురునికి సన్మంగళం స్మృతిమాత్ర ప్రసన్న మాయా ముక్తావధూత యోగి జన వల్లభుడైన శ్రీ భోనయ్య సమర్థునికి సన్మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీ భోనయ్య సద్గురునికి సన్మంగళం వెంకట బాలక్షేత్ర నివాస దిగంబరావధూత స్థితప్రజ్ఞుడైన శ్రీ భోనయ్య దత్తునికి సన్మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీ భోనయ్య సద్గురునికి సన్మంగళం శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే ఓం శ్రీ భోనయ్య సద్గురవే నమః దిగంబరా దిగంబరా శ్రీ భోనయ్య స్వామి దిగంబరా 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 అవధూత చింతన దిగంబరా భగవాన్ శ్రీ భోనయ్య స్వామి మహారాజుకి జై. ఇప్పటి వరకు ఒక మహాయోగి యొక్క జీవిత విశేషాల గురించి, జీవితంలో జరిగిన అద్భుతమైన విశేషాల గురించి, వారి దగ్గరకు వచ్చిన వారికి అనేక కష్టాలు ఎలా తీర్చారో ఆ స్వామివారు అనే విషయాల గురించి, అలాగే వారి దగ్గరికి వచ్చిన వారికి సంతానం లేని వారికి సంతానం, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యము, ఇలా అనేక ఇబ్బందుల నుంచి బయటపడేస్తూ ఎంతోమందికి వారి జీవితంలో వచ్చినటువంటి ఇహ బాధలు, ఆధ్యాత్మిక బాధల్ని ఎన్నో రకాలుగా తీర్చినటువంటి మహాయోగి వారి యొక్క సమాధి మందిరాన్ని ఇప్పుడు దర్శించుకున్నాం. మరొక్కసారి మరొక్క క్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.